హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి మా పెద్ద పాప వాళ్ళ స్కూల్లో గులాబ్ జామ్ ప్యాకెట్ ఇచ్చారంట, ఎంటీఆర్ వాళ్ళది. సో అది చేస్తున్నాం అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఆ ప్యాకెట్ కట్ చేసి పొడి మొత్తం వేసేసుకోవాలి మంచిగా. ఫస్ట్ అయితే నేను పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఆ పొడిలో మనము వాటర్ యాడ్ చేస్తూ ఒక చపాతీ ముద్దలాగా, పిండి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. అంటే వాటర్ ఎక్కువగా వేయకూడదు, అటు తక్కువగా వేయకూడదు, చూసి వేసుకోవాలన్నమాట. మనం సేమ్ చపాతీని ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేనే ఎవరైనా తెలియని ఉంటే సింపుల్గా చూపిద్దాంలే అని ప్యాకెట్ వస్తే చేస్తున్నాను. అలాగే కొంతమంది అయితే వాటర్ ప్లేస్లో మిల్క్ కూడా పోసుకోవచ్చు, పాలు పోస్తారు. పాలు లేవండి టయానికి, అందుకని నేను వాటర్ పోసి చేస్తున్నాను అనమాట. కొంచెం కొంచెంగా వాటర్లో వేస్తూ అది ఒక పిండి ముద్దలాగా, ఇదిగో చూడండి వీడియోలో లాగా, ఒక చపాతీ ముద్దలాగా మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా నానబెట్టుకోవాలండి. స్మూత్గా కలుపుకోవాలి బాగా. తర్వాత వాటిని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. సాఫ్ట్గా చేసుకోవాలి. చారలుగా ఉంటే పగిలిపోతాయి, మరీ చారలుగా ఉంటే పగులుతాయి. లైట్గా ఏమన్నా ఉన్నా కానీ పగలవండి. రాని వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. నాకు ఒక ప్యాకెట్కి మినిమం ఒక 10 వచ్చాయి చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక పొయ్యి మీద ఆల్రెడీ నేను షుగర్ పెట్టేశాను. ఆ చిన్న ప్యాకెట్కే కదా ఒక 100 గ్రాములు తీసుకున్నాను. 100 గ్రాములు కానీ 150 కానీ తీసుకున్నాను. షుగర్ కొంచెం తక్కువగా తినేవాళ్ళు అయితే 100 గ్రాములు సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు అయితే 150 గ్రామ్స్ తీసుకొని తగినన్ని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవడానికి చిన్న టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. లేదు ఇంకా సిరప్ ఎక్కువ కావాలంటే టీ గ్లాస్తో 2 టీ గ్లాసులు పోసుకోండి, సరిపోతుంది. చిన్న ప్యాకెటే కదా. అలాగే ఒక పొయ్యి మీద బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ పోసి నేను ఆల్రెడీ హీట్ చేసేసాను చూడండి. ఆయిల్లో ఇప్పుడు మనం రౌండ్గా చేసుకున్నాం కదా, ఆ వండలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఆ బాల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మెల్లగా సిమ్లో పెట్టుకొని, హైలో పెట్టుకోకూడదండి, హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్. జస్ట్ ఒక 2 మినిట్స్లో బాల్స్ రెడ్గా అవుతాయి. హైలో పెట్టి చేస్తే ఏంటంటే త్వరగా ఎక్కువైపోయి లోపల పిండి కాలకుండానే కాలినట్టుగా మాడిపోయినట్టు చూపిస్తుంది. ఇప్పుడు షుగర్ సిరప్ చూడండి, ఇలా జస్ట్ మనం వేలికి అతుక్కుంటే జస్ట్ జిగడగా ఉంటే సరిపోతుంది. ఎక్కువగా మరగనివ్వకండి. ఎక్కువగా తెలియక మరగనిచ్చామంటే ఇంకా అది గట్టిగా అయిపోద్ది. ఆరిన తర్వాత పాకంలాగా చిక్కీ టైప్లో వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇవి ఆల్రెడీ కాగినాయి. అవి మాడిని అనుకునేరు, నీడ పడింది అనమాట, లైట్ ఫోక్స్కి అలా వచ్చింది. ఇప్పుడు అవి వేరే గిన్నెలో తీసుకొని ఆ షుగర్ సిరప్ ఉంది కదా, ఆ సిరప్ అంతా దాని మీద వేస్తున్నాను ఆల్రెడీ. మొత్తం సిరప్ అంతా దాని మీద వేసేసుకొని కొంచెం అంతా ఇలాచీ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గానే వేసుకోవచ్చు. నాకు కొంచెం ఇలాచీ ఇష్టం కాబట్టి కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. అంతే అండి, ఎంతో రుచికరమైన గుండు గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత తీస్తే సాఫ్ట్గా అవుతాయండి. ఎందుకంటే సిరప్ అంతా బాల్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. కరెంటు పోయింది చూసారా, మాకు ఆ టైంకి కరెంటు పోయింది. ఆ బాల్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత క్రీమ్ ఉంటే క్రీమ్లో యాడ్ చేసుకొని తినండి. క్రీమ్ లేకపోతే మంచిగా విడిగా అయినా తినేసేయచ్చు. కూల్గా సాఫ్ట్గా నానితే చాలా బాగుంటాయి. చూడండి కలర్ కూడా ఎంత బాగున్నాయో. ఇప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక 1 అవరు, జస్ట్ ఒక ½ అన్ అవర్ పెట్టాను, 1 అవర్ కాదులేండి. చూడండి ఎలా ఉన్నాయి, జ్యూసీగా. నన్ను చూపి అంటే
చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. సాఫ్ట్గా బాగున్నాయి, జ్యూసీగా. మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తింటామండి. మా వారు కానీ మా పిల్లలు కానీ అందరూ స్వీట్ ఎక్కువ తింటారనమాట, మా ఫ్యామిలీ టోటల్ అంతా. మీరు కూడా ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో, కంపల్సరీగా చాలా బాగుంది, ఈజీ మెథడ్లో. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి, చేస్తూ ఉంటాము. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.